నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామానికి చెందిన దంపతులు తమ 9 ఎకరాల భూమిని అదే మండలంలోని సీతారాముల దేవాలయానికి దానం చేశారు. వృద్ధ దంపతులను స్థానికులు ఒప్పించడంతో దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. సీతారాముల మీద భక్తితో యావదాస్తిని ఆలయానికి దానం చేసినట్లు వృద్ధ దంపతులు తెలియజేశారు. మరోవైపు వీరికి అండగా ఉంటామని గ్రామ పెద్దలు తెలియజేశారు. పూర్తిగా ఆ దేవాలయానికి ఇద్దరం కలిసి నేను నా భార్య మరి ఇట్లా సంగతి ఇట్లా రాపించుకుందామంటే సరే అంటే అప్పుడు మాదారానికి పోయి పెద్దమంతని అడిగితే మాకేమో ఇవ్వాలి నువ్వు దేవాలయానికి కదా దేవునికి కదా ఇస్తుండేది నువ్వు సరే నీ ఇష్టము మేము దేవాలయానికి ఇస్తున్నావు కాబట్టి కానీ నీ ఏమిటో నీ అభిప్రాయం చెప్పు అన్నారు. కానీ నేను ఉన్నంతవరకు నేను కోరుకన్నా కానీ గుత్తకన్నా కానీ ఇచ్చుకొని మేమిద్దరం జీవిస్తాము. మా ప్రాణం పోయినాక మీ గ్రామానికి నేను రాముల దేవాలయానికి ఇచ్చినట్టుగా నేను రాసిస్తానని చెప్పిన. జలదుర్గం గ్రామ నివాసైన బొత్సు వీరభద్రుడు, బొత్సు వెంకటేశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు వాళ్ళకి సంతానం లేని కారణంగా వాళ్ళ యావద ఆస్తిని మాధవరం గ్రామం సంబంధించి రాముల గుడికి మా రాముల గుడి కమిటీ మీద నమ్మకంతో యావద ఆస్తిని దానం చేసినందుకు ముందుగా వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా గ్రామం తరఫున మా తరఫున తెలియజేసుకుంటున్నాము. టోటల్గా తర్వాత వాళ్ళు చనిపోయిన తదనంతరం కూడా మా గ్రామానికి ఆస్తి వచ్చిందని కూడా మేము నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ పేరు వాళ్ళ ఫోటోలు మా గ్రామంలో మా గ్రామం తరఫున గుడిలో శాశ్వతంగా వాళ్ళ ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు మీద ఏదో ఒక కార్యక్రమాలు చేసి కూడా వాళ్ళ యొక్క రుణం తీర్చుకుంటామని చెప్పేసి మీ పత్రికా విలేకరుల తరఫున జలదుర్గం గ్రామస్తులకి ఆయన కుటుంబంకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం.